దేవునికి, మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒకసారి మనం గాని ఆలోచన చేస్తే, దేవుణ్ణి చాలామంది ఆయన ఒక పరాయివాడుగా అన్నట్టుగా చూస్తుంటారు. అందుకే ఆయనను ప్రేమించవలసినంత ప్రేమ, ఆయనకు దగ్గరవ్వలసినంతగా దగ్గర అవ్వకుండా చాలామంది దేవునికి దూరంగా ఉంటుంటారు. భక్తి కూడా చూస్తే, ఆ భక్తి కూడా రోజు రోజుకి దేవునికి దగ్గరయ్యే భక్తిగా ఉంటదా? లేకపోతే ఎప్పుడో ఒకప్పుడుగా వెళ్ళినా పర్లేదు అనుకునే భక్తిలాగా ఉంటదో ఆలోచన చేస్తే, దాన్ని బట్టే మనకు దేవుడు ఎంత అర్థమయ్యాడు అన్నది ఆలోచన చేసుకోవచ్చు. దేవుడు పరాయివాడా? సొంతవాడా? ఇది గాని దేవుని యొక్క విషయం మనకు గాని అర్థమైతే, దేవునికి మనకున్నటువంటి, మనిషికి ఉన్నటువంటి సంబంధం మనకు అర్థం కావాలి ప్రేమైన దేవుని బిడ్డలారా.